హలో అండి, నమస్తే. ఈరోజు మటన్కు సోయా కూర, బఠానీలు, మెంతి ఆకు, ఆలు ఇవన్నీ మిక్స్ చేసి వేస్తున్నానండి. ఇది ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయలు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించేసి అయిపోయింది. ఇది మాంసం వేస్తున్నాను. మటన్ వేసి బాగా వేగనివ్వాలి. ఇది పసుపు వేయాలి. జరిగిన 5 నిమిషాలు వేగనిద్దామండి. కొద్దిగా పచ్చి వాసన పోవాలి, మాంసంలో నీటి వాసన పోవాలన్నమాట. ఇవన్నీ ఉప్పు, కారము, ధనియా అంతా వేసేసి దీన్ని ఒక 10 విజిల్స్ వరకు ఉడకపెట్టేసి తర్వాత అక్కులు, బఠానీలు వేసుకోవాలండి. ఇప్పుడే వేసేస్తే ఎక్కువ ఇదైపోతుంది, మెత్తబడిపోతుంది, టేస్ట్ లాగా అయిపోతుంది. మాంసం 4 విజిల్లకు వేడి చేసిన తర్వాత అప్పుడు మనం వేసుకొని ఒక విజిల్ వచ్చి తీసేయచ్చు అన్నమాట. మూత పెట్టేస్తాను. అదిగోండి, మాంసం ఉడికిపోయింది. ఇప్పుడు కాయగూరలు వేసేస్తాను అన్నమాట. అది కొబ్బరి వేసుకుంటున్నాను. కొబ్బరి ఒక స్పూన్ అండి. బాగా కలిపేసుకొని ఆకుకూరలు, బఠానీలో వేసుకోవాలన్నమాట. అంత కడిగి ఉప్పు నీళ్ళతో కడిగి పెట్టుకున్నామండి. ఇవన్నీ వేసుకోవాలి. బఠానీలు, ఆలు, సోయ కూర, మెంతి కూర, కొత్తిమీర అంతా తరిగి వేసేసాను ఇందులోనే. సోయా కూరకు మెంతి కూర కలిపితే కాంబినేషన్ బాగుంటుందండి. దానికి బఠానీ గింజలు, సీజన్ కాబట్టి బఠానీ గింజలు, ఆలు ఇవన్నీ వేసుకుంటే బాగా రుచిగా ఉంటుంది కర్రీ. ఇది అన్నంలో, చపాతీలోకి అన్నిట్లోనూ బాగుంటుంది. 5 నిమిషాలు ఇలాగే మూత పెట్టి ఉంచేయాలి. తర్వాత ఒక విజిల్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఆకుకూర కొంచెం పచ్చివాసన పోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత మన కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్తో ఆఫ్ చేసుకుంటూ రెసిపీ రెడీ. ఇదిగోండి, కర్రీ రెడీ అయ్యి ఇలా ఉంటుంది. బఠానీలు, మెంతి కూరకు, సోయా కూర అన్నీ అంత కలగలిపి ఆలు ఇలా ఉంటుందండి. రెడీ అయిపోయింది కూర. అన్నంలో, చపాతీలకు కానీ బాగుంటుంది. సర్వింగ్ బౌల్లో తీసుకుంటాము.
మంచి పోషకాలు ఉన్న కర్రీ అండి ఇది. అన్ని మెంతి సోయా అన్నీ కలిపింది, కొత్తిమీర ఆలు అంతా ఉంది కాబట్టి ఇదే అండి. ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.